హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి బుకింగ్స్ పైన కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. మీవి ఏదైనా వెహికల్స్ ఉంటే కూడా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మేము వచ్చి వీడియో చేసుకొని మా ఛానల్స్లో అప్లోడ్ చేస్తాము. సో వచ్చే కస్టమర్స్ని బట్టి మేము మీ వెహికల్ సేల్ చేసి కమిషన్ తీసుకుంటాం అనమాట, 2% కమిషన్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 18, 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వేరియంట్ అనమాట, VXI 2015. సో ఈ వెహికల్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వెహికల్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి నేను చూపిస్తాను. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్డ్ అండి. ఇది ఎదర 2 టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి, వెనక 2 టైర్లు మాత్రం 50% ఉన్నాయి. అలాగే 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపరు, బానెట్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. పెయింట్ అయితే పడలేదు, ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్. సో ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ గ్లాస్ ఉందన్నమాట. సో అలాగే బంపర్ చూసుకోండి, ఫ్రంట్ బంపర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. 2 హెడ్ లైట్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ ఉన్నాయి, వచ్చినాయి, షోరూమ్ నుంచి వచ్చినవి. సో ఇది స్పెషల్ ఎడిషన్ వెహికల్ అండి, మీరు చూసుకోవచ్చు. ఈ గార్డ్స్, ఈ ఎక్స్ట్రా గార్డ్స్ వస్తాయి అన్నమాట. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ చూసుకున్నట్లయితే టచ్అప్ అయితే అయింది, బట్ నాన్ యాక్సిడెంటల్ అనమాట, ఎటువంటి యాక్సిడెంటల్ అయితే లేదు. ఫ్రంట్ 2 టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్స్ అయితే రీసెంట్గానే చేంజ్ చేశారు, కొత్త సస్పెన్షన్స్ అయితే షోరూమ్లో వేయించామని అయితే ఓనర్ చెప్పారు. ఇది పార్కెట్ సేల్కి వచ్చిన వెహికల్ అండి, మన దగ్గర పార్కెట్ సేల్లో పెట్టారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ గ్లాసు, కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, అలాగే బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. చూసుకోవచ్చు, పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదనమాట, 100%. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. సీట్ కవర్స్ రీసెంట్గానే వేయించారు, ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది, హాఫ్ ఫ్లోర్ మ్యాట్స్, ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ అయితే లేదు. సో లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఒరిజినల్ పార్ట్సే ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ ఎటువంటి చేంజెస్ జరగలేదు. అలాగే డోర్ లైనింగ్, బాడీ లైనింగ్ చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎటువంటి పంచింగ్ డ్యామేజ్ కూడా లేదు వెహికల్లో ఎక్కడా కూడా. అలాగే పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లేవు, వీటిని పిల్లర్స్ అంటారు, ABC పిల్లర్స్, 3 పిల్లర్స్ ఉంటాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా కానీ పంచింగ్ డిస్టర్బ్ అయ్యిద్ది, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అండి ఇది. సో మీకు క్లియర్గా కనపడుతుంది, ఇక్కడ పంచింగ్ డిస్టర్బ్ అయ్యిద్ది. సో కొన్ని వెహికల్స్లో కనపడుతూ ఉంటాయి బాగా, ఇది ఇలాగా ఇక్కడేమో కొంచెం లైట్గా కనపడుతుంది. సో ఇవన్నీ మెయిన్ చూసుకోవాలన్నమాట వెహికల్, సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా సరే. సో నేను ప్రతి వీడియోలో ఎందుకని చెప్తున్నానంటే, నా దగ్గరే కొనకపోయినా నా వీడియోలు చూసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, వెహికల్ కొనుక్కునేటప్పుడు ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేసి. సో దానికోసమేనండి నేను ఇలా వీడియో మొత్తం చెప్పడం. లెఫ్ట్ సైడ్ వెనక టైర్ అండి, 40 to 50% అయితే ఉంది. VXI వేరియంట్ కాబట్టి, మిడిల్ వేరియంట్ కాబట్టి అలై వీల్స్ రావు, సో మ్యాగ్ వీల్స్ వస్తాయి, స్టీల్ వీల్స్ అంటారు వీటిని. సో అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే ఎట్లాంటి కంప్లీట్ రేర్ వ్యూ, అలాగే బ్యాక్ సైడ్ వ్యూ అనమాట, ఎట్లాంటి డ్యామేజ్ లేవు వెహికల్లో. బంపర్ చూసుకోవచ్చు, టచ్అప్స్ అయితే కూడా ఏం జరగలేదు, ఒరిజినల్ ఉంది వెహికల్. అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు, డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి, ఎక్కడా కూడా స్పానర్ మార్క్స్ అయితే లేవు. అలాగే పంచింగ్ కూడా చూసుకోవచ్చు, మీకు ఇంత క్లియర్గా పంచింగ్ అంత డీటెయిల్గా చూపిస్తున్నాను నేను. డిక్కీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజెస్ అనేవి లేవన్నమాట వెహికల్లో. కంప్లీట్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. VXI పెట్రోల్ 2015. అలాగే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు ఒరిజినల్ ఉందన్నమాట. సో టైల్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు, వెనక 2 టైల్ లైట్స్ కూడా. అలాగే రైట్ సైడ్ వెనక డోరు ఒరిజినల్ గ్లాసెసే ఉన్నాయి, చూసుకోవచ్చు. డోర్ ఎటువంటి పెయింట్ అయితే కాలేదు, ఒరిజినల్ ఉందన్నమాట. పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, అలాగే డ్యామేజ్ లేవు అనమాట. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 100% ఉన్నాయి. అలాగే ఫ్లోర్ మ్యాటింగ్ కానీ, రూఫ్ టాప్ కూడా చాలా నీట్గా ఉంది, ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు, చాలా నీట్గా వాడుకున్నారు బండి. సో అలాగే రైట్ సైడ్ వెనక టైర్ అనమాట,
ఇది కూడా 40-50% ఉంది. అండర్ బాడీ చూసుకోవచ్చు, అండర్ బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్లో. అలాగే ఇక రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు, గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. డోర్ లైనింగ్ చూసుకోండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, రస్ట్ కూడా లేదు. అలాగే బాడీ పంచింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా పంచింగ్ అనేది డ్యామేజ్ లేదు. మీకు అన్ని డోర్లు పంచింగ్ చూపిస్తున్నాను, ఎప్పుడైనా ఒక్కొక్క డోర్ మిస్ అవుతూ ఉంటాను, కొన్నిసార్లు రావు. అలాగే ఇది కూడా చూపిస్తున్నాను, ప్రతి డోర్ కూడా పంచింగ్ పీకి మీకు చూస్తున్నాను, బీడింగ్ పీకి. సో ఇక రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. రైట్ సైడ్ ఫెండర్ డోర్ మాత్రం, ఫ్రంట్ డోర్ మాత్రమే పెయింట్ అయింది, మిగతా అంతా ఒరిజినల్ పెయింట్తో ఉంది. అలాగే టైర్ చూసుకున్నట్లయితే సీల్ టైర్. సస్పెన్షన్ చూసుకోవచ్చు, కొత్త సస్పెన్షన్ చూసుకోవచ్చు. అండర్ బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు. డోర్ వైజర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు ఇంటీరియర్ చూపించి, ఇంజన్ చూపించి, ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా దయచేసి. అలాగే మీకు ఏమైనా రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే కనుక యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే బయోలో ఉంటాయి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బయోలో మన ఛానల్ లింక్స్ ఉంటాయి అన్నమాట. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్, అలాగే యూట్యూబ్, వాట్సాప్ ఛానల్ ఉంటాయి. సో వాటి లింక్స్ మన బయోస్లో ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకొని 1,38,000 తిరిగింది. వాటిలో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఢిల్లీ వెహికల్స్ అలాగే లోకల్ వెహికల్స్ కూడా చూసుకోవచ్చు. ఏసీ వర్కింగ్ ఉంది, ఏసీ ఫైన్, వర్కింగ్ ఫైన్. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది, వర్కింగ్ ఫైన్ అనమాట. అలాగే ఆటో ఫోల్డ్ ఓవర్ విఎమ్స్ ఉంటాయి. 2016 నుంచి 15-16 నుంచి ఆటో ఫోల్డ్ ఓవర్ విఎమ్స్ అయితే వస్తాయి మనకి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, మూమెంట్ ఇస్తుంది కానీ ఓపెన్ అవ్వట్లేదు. అలాగే మీకు 4 వేస్లో ఓవర్ విఎమ్స్ అయితే వర్క్ అవుతున్నాయండి, చూసుకోవచ్చు. 4 వేస్లో ఓవర్ విఎమ్స్ అయితే వర్క్ అవుతున్నాయి, పైకి కిందకి రైట్ లెఫ్ట్. సో అది ఓపెన్ కాలేదు. ఏసీ వర్కింగ్ అండి, చూసుకోవచ్చు, మీకు బ్లోయర్ వస్తుంది, బ్లోయర్ అది. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది. అలాగే పవర్ విండోస్ కూడా వర్క్ అవుతున్నాయి. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, అలాగే లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో, లెఫ్ట్ సైడ్ వెనక, రైట్ సైడ్ వెనక పవర్ విండో. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి. ఏసీ కూడా వర్కింగ్ ఫైన్ అనమాట మీరు చూసుకుంటే. సో మీకు ఇంజన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. ఇంజన్ చూసుకోవచ్చు, ఎటువంటి సౌండ్ అయితే లేదు, ఇంజన్ రన్నింగ్లో ఉంది ప్రజెంట్, ఎటువంటి మీకు నాయిస్ అయితే రావట్లేదు, మీరు చూసుకోవచ్చు. ఎటువంటి బ్యాక్ కంపల్షన్ కూడా లేదు. ఇంజన్ ఆయిల్ కూడా చూసుకోవచ్చు, ఇంజన్ ఆయిల్ కండిషన్ కూడా. ఇంజన్ రన్నింగ్లో ఉంది, మీకు సౌండ్ ఎక్కడో స్లోగా వస్తుంది, మీరు బెల్ట్ చూస్తున్నారు కదా. సో ఇంజన్ అయితే రన్నింగ్లో ఉంది, ఎటువంటి నాయిస్ అయితే లేదు వెహికల్ ఇంజన్ నుంచి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,20,000 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. ఎటువంటి రేడియేటర్ పట్టి కానీ, యాప్రాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. 100% జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.